హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నింగి డిస్కషన్ వరల్డ్. ఈరోజు ఏంటంటే నా జీవితాన్ని మీకు పంచుకోవాలనుకుంటున్నా. చిన్న భయం, ఏం తెలియనితనం, ఈ రెండింటి వల్ల నా ఎడ్యుకేషన్ లైఫ్ని ఎలా స్పాయిల్ చేసుకున్నాను, నా లైఫ్ని ఎలా కోల్పోయాను అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ముందుగా నాకు లోకజ్ఞానం అంటే ఏందో సరిగ్గా తెలిసేది కాదు. ఎవరితో ఎలా మాట్లాడాలి, సరదాగా మాట్లాడడం, జోకులు వేయడం, ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఎలా స్పందించాలని తెలిసేది కాదు నాకు ఆ సమయంలో. ఏంటో మళ్ళీ నేను పిచ్చి మాలోకంలో ఉండేవాడిని. తర్వాత అదే బాగానే ఉంది. నేను ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు మా ఊర్లోనే ఎలిమెంటరీ స్కూల్లో చదివాను. తర్వాత ఫిఫ్త్ క్లాస్ తర్వాత రెసిడెన్షియల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత నాకు సీట్ వస్తే మాకు దగ్గరలో ఉన్న కన్నయ్యకల్ మండల కేంద్రంలో సిక్స్త్ సెవెంత్ క్లాసు అక్కడే చదువుకున్నా. అప్పుడు కూడా నేను హోమ్సిక్ కారణంతో చెప్పాను కదా, సరిగ్గా తెలియదు, పిరిగితనం, భయం. అప్పుడు ఇంట్లో నేను అక్కడ చదువుకోలేనని చెప్పి ఇంటికి వచ్చేసానని మా ఇంట్లో వాళ్ళతో మారం చేసి ఏదోలా చేసి తర్వాత మా ఊరికి వచ్చి 8th 9th 10th ఇక్కడే చదువుకున్నా. ఏదేమైనా ఎంత తెలియనితనంలో ఉన్నా, ఎంత అమాయకత్వంలో ఉన్నా, చదువులో మాత్రం చాలా వరకు ముందుండేవాడిని. ఏ పరీక్షల్లో అయినా కూడా విజయం సాధించడానికి ప్రయత్నించేవాడిని. లోకం తెలియకపోయినా చదవడం మాత్రం చాలా బాగా చురుకుగా ఉండేవాడిని. ఫిఫ్త్ క్లాస్లోనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి రెసిడెన్షియల్ సీట్ వచ్చింది నాకు. మా ఊర్లో మా బ్యాచ్లో చాలామంది రాసినాం కానీ అప్పుడు నాకు ఒకటే వచ్చింది. ఇది ఒక ఉదాహరణ. తర్వాత నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా ఏ పరీక్షలు జరిగినా కూడా మంచిగా మార్కులు తెచ్చుకునేవాడిని. మా టీచర్లు కూడా ఎందురా నువ్వు ఇలా ఉంటావు, మొబ్బుగా యాక్టివ్గా ఉండని మా సార్, ఇంగ్లీష్ సార్ ఎంతో ప్రోత్సహించేవాడు. అయినా కూడా నేను ఇలాగే మొబ్బుగానే ఉండేవాడిని. ఏదో తెలియదు, ఏమో నాకే అర్థం కాదు నా లైఫ్ ఏందో. అలా ఉంటుండగా 8th క్లాస్ తర్వాత మా ఊళ్ళోనే వచ్చి చదువుకున్నాను. అలాగే చదువుతూ ఉండేది. చదువులో మాత్రం ఎప్పుడూ ముందుండేవాడిని. తర్వాత 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసాము. నేనైతే సరిగ్గా చదువుకోలేదు. నాకు 405 మార్కులు వచ్చినాయి. అప్పుడు మా టీచర్లు అందరూ చాలామంది నాతో అన్నారు ఏమంటే, ఎందుకురా ఇంత బాగా చదివేవాడి నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావేమో అనుకున్నా, కానీ ఎందుకు ఇలా జరిగిందని అని చాలామంది నాతో అన్నారు. దానికి కారణం సరిగ్గా చదువుకోలేకపోవడం. ఏముందిలే బాగానే చదువుకుంటా కదా, మార్కులు వస్తాయి కదా అని అలసత్వం అయిండొచ్చు. అక్కడి వరకు బాగానే సాగింది. తర్వాత 10th అయిపోయింది. ఇంటర్ కోసం వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. తర్వాత 10th అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మేము మా దగ్గరలో ఉన్న మండల కేంద్రం నుంచి పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకోండి, పాలిటెక్నిక్ కోచింగ్ ఎంట్రన్స్ కోచింగ్ ఇస్తామని అంటే నేను ఇంకా మా ఫ్రెండ్ కలిసి కోచింగ్కి రోజు వెళ్ళేవాళ్ళము. కోచింగ్ అంతా అయిపోయింది. ఎంట్రన్స్ రాసాము. తర్వాత ర్యాంక్స్ వచ్చాయి. నాకు మా ఊళ్ళో ఇంకో అబ్బాయికి మదనపల్లిలోని జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చింది. తర్వాత జిఎంఆర్ కాలేజీలో జాయిన్ అవ్వడము అన్నీ జరిగాయి. అక్కడ కూడా సరిగ్గా చదువుకోలేదు. క్లాసులు ఎగ్గొట్టి ఎప్పుడు అక్కడెక్కడ తిరగడము, సినిమాలు తిరగడము ఇలా జరిగింది. అంతవరకు ఎంతో సైలెంట్గా ఉన్నా, ఎంతో ఏమి తెలియని ఉన్నట్లు నా జీవితంలో అప్పుడప్పుడే కొద్దిగా అల్లరి స్టార్ట్ అయిందేమో అనిపించింది. అక్కడ మేము కనీసం 6 నెలల పాటు ఉన్నాము. రోజు కాలేజీకి కొట్టడము, హాస్టల్లో ఫుడ్ తినేది, హాస్టల్ బిల్డింగ్ ఎక్కి తిరిగేది, లేదంటే అక్కడి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో పోయి ఉండేది చెట్ల కింద కూర్చొని. మళ్ళీ మధ్యాహ్నం అయితే టైం అయితేనే భోజనానికి వెళ్ళేది. ఇలాగే సాగిస్తూ ఉండేవాడు. అక్కడ ఎందుకో అక్కడ మాకు పరిచయమైన స్నేహితులు, మా ఫ్రెండ్ గారు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకో వెనక్కి వచ్చే ఊరికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే ఉండి ఎందుకో మరి తెలియదు. అక్కడ నుండి మేము
డ్రాప్ అవుట్ అయిపోయి మధ్యలోనే ఆ డిప్లొమాని వదిలేసి వచ్చేసాం మా ఊరికి. ఇంట్లో వాళ్ళతో ఎన్నో చివాలు తిన్నాం. ఇంట్లో వాళ్ళు అయితే వెళ్ళండి వెళ్ళండి అని ప్రోత్సహించేవారు. కానీ మాకెందుకు వెళ్ళలేకపోయామని ఇప్పుడు ఆలోచిస్తే ఇది ఎంతో విషాదకరంగా అనిపిస్తుంది నా లైఫ్లో. అప్పుడు చదువుకుంటే ఎంత బాగుండేది అనిపించేది. కానీ ఏం చేస్తాం, అంతా కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆలోచించి ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం. అలాగే 1 year తర్వాత అక్కడ 6 months ఉన్నాము. 6 months తర్వాత ఊరికి వచ్చేసాం. మేము వెళ్ళమంటే వెళ్ళమని నేను మా ఫ్రెండ్ గాడు కూడా వెళ్ళమని అన్నాడు. తర్వాత నెక్స్ట్ ఇయర్ తర్వాత అక్కడికి వెళ్ళి టీసీ తెచ్చుకొని మళ్ళీ మాకు దగ్గరలోనే ఉన్న జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్కి మళ్ళీ బైపీసీ గ్రూప్లో రీజాయిన్ అయ్యాను. ఆ రీజాయిన్ అయ్యడానికి కూడా కాబట్టి వెంటనే తీసుకోలేదు. కాలేజ్ స్టార్ట్ అయినాక 2-3 నెలల కంటే ఆగస్టులో జాయినింగ్ అయింది నాది. అప్పటి నుండి అసలు ట్విస్ట్. ఇక్కడ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నేను కాలేజీలో జాయిన్ అయ్యేసరికి జూన్, జూలై, ఆగస్ట్ మధ్యలో జాయిన్ అయ్యాను. జూన్, జూలై మాసాలు ఆల్రెడీ పాఠ్యాంశాలన్నీ ఆ మాసాలకు సంబంధించిన పాఠ్యాంశాలు అయిపోయినాయి. నోట్బుక్స్ అన్నీ ప్రిపరేషన్ చేశారు విద్యార్థులు. నేను మధ్యలో జాయిన్ అయ్యాను. వారం రోజులు బాగానే కాలేజీకి వెళ్ళాను. బాగానే అనిపించింది. అయినా నా కాలేజీ హాస్టల్లో ఉన్నాను కదా, ఈ కాలేజీ జీవితం అయితే కొత్తగా అనిపించింది. వెళ్ళడం, చెప్పాను కదా తెలియనితనం, ఎట్లా మసలుకోవాలో తెలియలేదని, అదే అయి ఉండొచ్చు. కాలేజీకి వెళ్ళి పోతూ ఉన్నాను. కొన్ని 15 రోజులు బాగానే వెళ్ళాను. అప్పుడు మా కాలేజీలో లెక్చరర్ ఉండేవాడు, ఫిజిక్స్ లెక్చరర్. ఆయన అంతవరకు చెప్పిన పాఠ్యాంశాలకు సంబంధించిన నోట్స్ అందరూ రాయాలని చెప్పినాడు. అప్పటికే ఒక 2-in-1 నోట్స్ అంత అయిపోయింది సబ్జెక్ట్, అంత రాస్తున్నారు వాడే. నాకు ఆయన చెప్తున్నాడు, నేను కొత్తగా జాయిన్ అయ్యాను, నోట్స్ రాయాలా అని చెప్పినాడు. సరే రాస్తాను సార్ అన్నాను. ఆయన నాతో మాట అన్నాడు, ఏంటంటే నీకు ఒక రోజు టైం ఇస్తా, ఒక రోజు లోపల ఆ నోట్స్ అంతా నువ్వు రాసేయాలని అన్నాడు. ఇక్కడే నా జీవితంలో పెద్ద ట్విస్ట్ జరిగింది. ఏంటంటే నాకు ఒక బద్ధకం. ఏంటంటే నోట్స్ రాసే అలవాటు నాకు పెద్దగా లేదు. చిన్నప్పటి నుండి అంతే, నేను సరిగ్గా రాసేవాడిని కాదు. ఆఖరికి నేను రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న సమయంలో కూడా నోట్స్ సరిగ్గా రాయకుండా చదువుకొని రాసి ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి బాగానే మార్కులు తెచ్చుకునేవాడిని. ఎందుకంటే బద్ధకం, ఇది కారణంతో నేను నోట్స్ రాయకుండా ఉండేవాడిని. అలాగే కాలేజీలోకి వచ్చిన తర్వాత కూడా నోట్స్ రాయమన్నాడు. నేనైతే టైం సరిగ్గా చాలా అయిపోయింది కదా, కొన్ని రోజుల్లో రాసి పెడతానంటే, లేదు నువ్వు ఒక్క రోజునే రాయాలి, నీకు 24 గంటలు ఏమైనా చేసుకుని నాకు రాసి పడేయాలని ఆయన చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ రోజు కాలేజీకి వెళ్ళా. నోట్స్ ఏమో రాయలే, 2-3 పేజీలు అయిపోయింది. ఎందుకంటే మనకు నోట్స్ రాసి అంత అలవాటు లేదు కదా. అడిగి కింద మీద పడితే ఒక 5-6 పేజీలు మాత్రమే రాయగలిగాను. ఇంకా రాయాల్సింది 2-in-1 నోట్స్, 2-in-1 పెద్ద నోట్స్ అంత అయిపోయింది. కనీసం 100 పేజీలు 200 పేజీలు ఉండే అంత నోట్స్ అప్పటికే అయిపోయింది. రాయలేదు. కాలేజీకి వెళ్ళాను. నోట్స్ రాసావని మా లెక్చరర్ అడిగాడు. లేదు సార్ రాయలేదు అన్నాడు. ఎందుకు రాయలేదంటే చాలా ఉంది కదా సార్, నేను ఇంత రాయలేకపోతాను. అప్పుడు ఎందుకో తెలియదంతో అవివేకంతో, లేదు సార్ నేను ఇంత నోట్స్ నేను రాయలేను, నేను గైడ్ చేసుకొని చదువుకుంటాను అన్నాడు. అప్పుడు మా లెక్చరర్ కోపంతో, ఎందుకు కోపం నీకు, నోట్స్ రాయమంటే గైడ్ చేసుకుంటాను అన్నావు అని నా చొక్కా పట్టుకొని పోయి స్టాఫ్ రూమ్లో గిగ్గుకొని పోయినాడు. స్టాఫ్ రూమ్లో గిగ్గుకొని పోయి అందరి ముందు, చూడండి మేడం మీరు నోట్స్ రాయమంటే రాయను, నేను గైడ్ చేసుకొని చదువుకుంటానని ఎంత అహంకారంతో చెప్తున్నాడని అన్నాడు. ఇది నా జీవితంలో ఎంతో గొప్ప ఫెయిల్యూర్కి కారణమైంది. అప్పుడు అందరూ వచ్చి చుట్టూ మోగినారు, పిల్లలందరూ చూసారు. అందరి ముందు నన్ను మా లెక్చరర్ గారు నోట్స్ రాయంట ఇంకెందుకో ఉందని అట్లా ఇట్లని అన్నాడు. తర్వాత జరిగిన తర్వాత నేను అప్పటి నుండి కాలేజీకి వెళ్ళగొట్టడం మొదలుపెట్టాను. ఇక్కడ నుండి రోజు ఇంటి నుంచి గురుకొండకి అయితే వెళ్ళేవాడిని, కానీ కాలేజీలో మాత్రం ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఎందుకంటే భయం. అప్పుడు స్టార్ట్ అయింది నాలో భయం. కాలేజీకి వెళ్తే నోట్స్ రాయాలంటాడు, నోట్స్ ఏమో రాయలేదు, టైం ఇవ్వడు. ఇట్లా చేస్తూ
రోజులు రోజులు గడుస్తూ వెళ్ళిపోతున్నాయి. రోజులు నెలలు అయినాయి, 6 months 7 months అయినాయి. అయినా కూడా నేను నోట్స్ రాయలేదు, కాలేజీకి వెళ్ళలేదు. అట్లే రోజు ఇంటి నుండి కాలేజీకి వెళ్ళడం, తర్వాత అక్కడక్కడి టౌన్లో గడిపేసి సాయంకాలం అయిపోయి కానీ ఇంటికి రావడం, ఇలా జరిగింది. దీని ఫలితం ఏంటంటే నేను ఇంటర్ని కంప్లీట్ చేయలేకపోయినా. నా జీవితం, ఎడ్యుకేషన్ అనేది అక్కడికే స్టాప్ అయిపోయింది. ఎంత విషాదం కదా. అలాగే జరుగుతూ వచ్చింది. అక్కడ మళ్ళీ చదువులో ఫెయిల్యూర్. ఇక్కడ నేను ఎంత బాగా చదువుతానో దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఏంటంటే నేను కాలేజీకి వెళ్ళింది 10 రోజులు వెళ్ళాను స్టార్టింగ్లో. అప్పుడు మొదటి యూనిట్ టెస్ట్ పెట్టడం జరిగింది. అప్పుడు నేను తెలుగు ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాశాను, మిగతా ఎగ్జామ్స్ రాయలేదు. కానీ తెలుగులోన 25కి 21, ఇంగ్లీష్లోన 25కి 20 మార్కులు వచ్చాయి. అప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎంత బ్రైట్ స్టూడెంట్ అని. కానీ ఇక్కడ భయం, తెలియనితనం, అమాయకత్వం, ఇలాంటి 3 కారణాలతో కాలేజీకి వెళ్ళలేకపోవడం వల్ల, భయంతోనే కాలేజీకి వెళ్ళలేదు నేను. కాలేజీకి వెళ్తే నోట్స్ రాలేదని ఎక్కడ సార్ తిడతాడేమో అని భయంతో నేను కాలేజీకి వెళ్ళకుండా అట్లాగే వెళ్ళిపోయినా. లాస్ట్కి ఎగ్జామ్ ఫీజు కూడా కట్టమని మా ఫ్రెండ్స్ ఎంత బలవంతం చేశారు, అయినా కానీ నేను ఎగ్జామ్ ఫీజు కట్టలేదు. అప్పటికే నేను నా జీవితంలో స్పాయిల్ అయిపోయినా. కాలేజీకి వెళ్ళకుండా ఉండి బయట తిరిగి టౌన్లు తిరగకుండా ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళి గేమ్స్ ఆడడం, ఇంటర్నెట్ సెంటర్స్లో గడపడం, ఇలాంటివి అలవాటు అయినాయి నాకు. అలాగే తిరుగుతూ ఎందుకో నా జీవితంలోనే మార్పు వచ్చేసింది. కాలేజీకి వెళ్ళలేకపోయాను, హోరంబోక్లో తయారైపోయాను. చివరికి ఫలితం ఏంటంటే అంత బాగా చదివాను నేను, కనీసం ఇంటర్ కూడా కంప్లీట్ చేయలేకపోయినా. సో ఫ్రెండ్స్, ఇది మీకు చూడడానికి చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ నాకు చాలా పెద్ద సంగతే. ఎందుకంటే బాగా చదువుకుంటున్న నా జీవితంలో ఎడ్యుకేషన్ అనేది మధ్యలోనే వదిలేసుకోవడానికి భయం అనే ఒక చిన్న కారణంతో నా జీవితాన్ని కోల్పోయాను. అందుకే నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఏం చేస్తున్నా కానీ, అది మంచి అయినా చెడైనా ఏదైనా కానీ అస్సలు భయపడద్దు. ఇంకోటి ఏంటంటే జ్ఞానంతో మెలగండి. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, సమాజంలో ఎలా మెలగాలనే విషయాలను జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ సమాజం అనేది చాలా చిత్రమైనది. దీని గురించి ఆలోచిస్తే మహా మేధావులకి అర్థం కాదు. ఈ సమాజంలో మెలగాలి, సక్సెస్ అనేది చాలా అవసరం. సక్సెస్ లేకపోతే మనల్ని కనీసం దేకే వాళ్ళు కూడా ఉండరు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నేను చిన్నప్పటి నుంచి మంచి బ్రైట్ స్టూడెంట్ని. అప్పుడు మా తెలిసిన వాళ్ళ చుట్టాలు వాళ్ళు వీళ్ళు అనుకునేవాళ్ళు, వీళ్ళు పెద్దగా చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగాలు తీసుకుంటాడు అట్ట అన్నారు. కానీ మన జీవితం చూస్తే ఏమైంది, అట్ట ఫ్లాప్ అయిపోయింది. మనతో మాట్లాడేవాళ్ళు లేరు. కనీసం మన జీవితాన్ని ఫెయిల్ అయితే పట్టించుకున్న నాదరే ఉండడు. ఇంట్లో వాళ్ళకి మనం భారం అయిపోతాం, చుట్టాల్లో చులకన అయిపోతాం, ఫ్రెండ్స్లో హీరోన్ అయిపోతాం. కాబట్టి ఫ్రెండ్స్, ఏమైనా నేను చెప్పొచ్చేది ఏంటంటే, భయాన్ని మాత్రం మనసులో కక్కించుకోదండి, తెలియనితనంతో ఉండకండి, అశ్రద్ధత అస్సలు ఉండొద్దు, క్రమశిక్షణను కోల్పోకండి, పిల్లల అలవాట్లు నేర్చుకోకండి. దయచేసి మీ జీవితాలను మీరే పాడు చేసుకోవద్దండి. అమాయకత్వం ఈ కాలంలో ఉన్నారంటే మాత్రం ఎందుకు పనికిరాకుండా పోతారు. ఈ కాలంలో ఎంత తెలివితేటతో ఉన్నారో ఒక్కోసారి పిల్లలను చూస్తే నాకు ఆశ్చర్యం అవుతుంది. ఏందిరా ఇంత వయసు వచ్చినా నేను ఇంకా తెలియనితనంతో ఉన్నాను. చిన్న పిల్లలను చూస్తేనే ఎంత తెలివితో ఉన్నారో, ఏ పరిస్థితిని ఎంత బాగా చక్కగా హ్యాండిల్ చేసుకుంటున్నారో అని అర్థమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి భయపడొద్దు. భయపడితేనే మీరు అక్కడే ఆగిపోతారు. భయపడితే మీ జీవితం అక్కడే అంతమైంది. భయపడితే మిమ్మల్ని మీరు కోల్పోతారు. భయాన్ని మీరు ధరి చేరనేయకండి. మీకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు. నా జీవితంలోనే జరిగిన పొరపాట్లను మీ జీవితంలో జరిగినకండి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక విషాదకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. నా జీవితంలో జరిగిన విషాదకరంగా ఉంటుంది. ఒకవేళ నేను అలాగే చదువుకొని ఉంటే ఏమో నేను స్టేజ్కి వెళ్ళి ఉండేవాడినేమో. ఎప్పుడైతే ఈ విధంగా మిమ్మల్ని ఒక పోరంబోకులా ఉండకపోయి ఉండేవాడిని. నా జీవితాన్ని ఒక పాఠంగా మీరు తీసుకొని మీ జీవితాలని విజయపదాన్ని నడిపించాలని ఆశిస్తూ
మీ యంగ్ డిస్కషన్ ఛానల్ మీకు వెల్కమ్ చెప్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.